హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ ఎంకరేజ్ వల్ల నేను ఇంకా ముందు ముందు మళ్ళీ చాలా వీడియోస్ తీయాలనుకుంటున్నాను. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చెప్పేది ఏంటిదంటే, మా ఆయన రీసెంట్ గా ప్రయాగ్రాజ్ వెళ్ళిండు కదా, అప్పుడు కొంచెం సామాన్ తీసుకొచ్చిండు. అవి ఏ ఐటమ్స్ తీసుకొచ్చిండో నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. కానీ అసలు ఆ వీడియో మీకు అప్లోడ్ చేయాలంటే నాకు అసలు టైమే లేకుండే, అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న వీడియోని. ఇందులో నేను మీకు ఫస్ట్ ఐటమ్స్ అన్ని నేను మీకు చూపిస్తాను. ఎక్కడెక్కడ ఏమేమి తీసుకొచ్చిండో వాటి గురించి అన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే మా ఆయన తీసుకొచ్చిన ప్రయాగ్రాజ్ నుంచి కాకుండా కొన్ని ఐటమ్స్ మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు అరుణాచలం, రామేశ్వరం, మధురై ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చినాం. అవి కూడా నేను ఇందులో పెట్టాను. ఒక్కొక్క ఐటమ్ గురించి మనం చూద్దాం. మనం ఫస్ట్ రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్నవి ప్లేట్స్ అండి. ఈ ప్లేట్స్ ఏంటంటే కంచు ప్లేట్స్. ఈ కంచు ప్లేట్స్ ఏంటంటే చాలా పాతకాలం అప్పుడు యూజ్ చేసినవి అవి అన్నట్టు. ఇవి ఓన్లీ 2 తీసుకొచ్చిండు. ఇవి చాలా పాతకాలం వాటి అంటే ప్యూర్ ఒరిజినల్ కంచు. ఇది కింద పడితే పగులుతుందంట వాళ్ళు చెప్పారు. మా ఆయన తీసుకొచ్చిండు. కనీసం కంచు కంపల్సరీ ఎప్పటి నుండో మేము అనుకుంటున్నాం ఇంట్లో కంచు ప్లేట్స్ ఉండాలని చెప్పి, అందుకని తీసుకొచ్చిండు. ఇవి పాతకాలం కాబట్టి ఇవి ఉండాలని చెప్పి తీసుకొచ్చిండు, గుర్తుగా ఉంచుకుందామని చెప్పి. అలానే మేము యూజ్ చేయడానికి కంచు ప్లేట్స్ లలో తినడానికి మా కోసం ఈ ప్లేట్స్ తీసుకొచ్చిండు. ఒక 3 ప్లేట్స్ తీసుకొచ్చిండు. వెనకాల ఇట్లా బ్లాక్ కలర్ లో ఉంది కదా, ఇది మొత్తం క్లీన్ చేస్తే పోతుందని చెప్పారు. ఇవి కూడా కంచేనండి. ఇవి మనం డైలీ యూజ్ చేసుకోవడానికి అని చెప్పి ఇవి తీసుకొచ్చిండ్రు. ఇవి కంచు ప్లేట్స్. అలానే ఇవి చూపిస్తున్నా నేను మీకు. ఇవి ఇత్తడి ప్లేట్స్. ఇవి కూడా 3 ప్లేట్స్ తీసుకొచ్చిండు మా ఆయన, ఇత్తడి ప్లేట్స్. ఇవి నేను అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా ఉన్న వీడియోస్ లో చూసే ఉంటారు. ఇత్తడి ప్లేట్సే ఇవి. ఇవి వీటితో పాటు 5 గ్లాసెస్ కూడా తీసుకొచ్చిండు. ఇవి కూడా ఇత్తడివే. మేము ఇప్పుడు మామూలుగా ఇవే యూజ్ చేస్తున్నాం. గ్లాసెస్ ఉన్న ప్లేట్స్ ఇవి యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంట్లో మనం ధూపం వేసేటందుకు, మనం ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు ధూపం వేసేది ఉంటుంది కదండి, అది ఇది. ఇది కూడా మా ఆయన తీసుకొచ్చిండు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మీకు అన్నింటికంటే ఇంపార్టెంట్ చెప్పాల్సిన నెక్స్ట్ ఐటమ్, ఇవి మా ఆయన బోధ్ గయ నుండి తీసుకొచ్చిండు. ఇవి ఇదేమో నవలోహాలతోటి వేసింది, ఇదేమో పంచలోహాలతోటి వేసింది. వీటిని మెడిటేషన్ కోసం యూజ్ చేస్తారంట. వీటి నుండి వచ్చే సౌండ్ వల్ల మనసు పీస్ అంటే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి చెప్పిండు. దీనికోసం మనం ఫస్ట్ ఇట్లా స్ట్రైట్ గా పెట్టాలి హ్యాండ్. కింద ఎంత స్ట్రైట్ గా ఉంటే సౌండ్ అంతా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒకసారి వినండి. వింటుండ్రు కదా, దీన్ని ఇలా చేస్తూ ఉంటే ఇంకా సౌండ్ తో మన మనసు అన్నది మంచిగా కంట్రోల్లో ఉంటుందంట. ఒకసారి మా బాబు మీకు వచ్చి ఇది వినిపిస్తాడు. నాకు కరెక్ట్ గా చేయరాదు. మా బాబుతో ఒకసారి నేను మీకు చూపిస్తాను. విన్నారు కదా ఆ సౌండ్ ఎలా ఉందో? మీకు ఎలా అనిపించింది? నాకు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెంకి వెళ్దాం. ఇది చూసారా, ఇది కూడా బోధ్ గయ నుండే తీసుకొచ్చింది మా బాబు కోసం. మా ఆయన కీ చైన్ తీసుకురమ్మనంటే తీసుకొచ్చిండు. దీంట్లో స్పెషాలిటీ చూడండి, లైట్స్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఫ్యాన్. ఇది కూడా మా బాబు కోసమే తీసుకొచ్చిండు మా ఆయన. చాలా బాగుంది కదా, బాగుందా? చాలా బాగుంది. ఇది కూడా మా బాబు కోసమే తెచ్చిండు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఐటమ్ నా కోసం మొబైల్ స్టాండ్ తీసుకొచ్చిండు. ఎందుకంటే నేను ఈ మధ్యలో యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా అని చెప్పి ఇది తీసుకొచ్చిండు. ఇది నాకు కూడా బాగా నచ్చింది. ఇది ఫ్లూట్. ఇది కూడా తీసుకొచ్చిండు. నెక్స్ట్ ఐటమ్ కుబేర యంత్రం. ఇది ఇంట్లో కుబేర యంత్రం ఉంటే మంచిదని చెప్పి తీసుకొచ్చిండు. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. మీరు షాప్స్లలో
ఆఫీస్ లాంటి వాటిలలో చూసే ఉంటారు ఇలాంటి ఐటమ్. ఇది ఒకటి. నెక్స్ట్ ఐటమ్ విసనకర్ర. ఎలా ఉంది చూడండి, బాగుంది కదా. ఇది కూడా తీసుకొచ్చిండు, ఒకటి కాదు 2 తీసుకొచ్చిండు ఇలాంటివి. ఇంకా నెక్స్ట్ శాల్వాలు, లుంగి పంచాలు. ఇవి దేవుడి పూజ జరిగినప్పుడు కట్టుకోవడానికి మాత్రం తీసుకొచ్చిండు. ఇవి చాలా తీసుకొచ్చిండు ఇలాంటివి. మా రిలేటివ్స్ లో కూడా చాలా మందికి ఇచ్చాము ఇవి. ఇంకా నెక్స్ట్ మేము అరుణాచలం వెళ్ళినప్పుడు మా బాబు అక్కడ కలెక్ట్ చేసిన కీ చైన్స్, డిఫరెంట్ కీ చైన్స్ అండి. మా బాబుకి కీ చైన్స్ అంటే నిజంగా పిచ్చి. వాడు ఎలాంటి కీ చైన్స్ కలెక్షన్ ఉంటుందంటే మీకు అన్ని కీ చైన్స్ నేను జూమ్ చేసి మరీ చూపిస్తా. ఇది ఒకటి. నెక్స్ట్ స్కెల్టన్ది. ఇవన్నీ ఏంటో వీటి నేమ్స్ కూడా నాకు తెలియదు. ఇది ఒక కీ చైన్ చూసారుగా. ఇది బ్యాట్మెన్, నరుటో అంట అండి. మీకు ఐడియానే ఉండి ఉంటుంది. నరుటో కార్టూన్ చూసే వాళ్ళకు తెలిసి ఉంటుంది, యానిమేషన్ చూసే వాళ్ళకి. ఇది ఇంకొకటి గద లాంటి కీ చైన్. ఇది మా బాబు కలెక్షన్. ఇంకా నెక్స్ట్ మేము రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ శంకులు తీసుకొచ్చినామండి. బీచ్కి వెళ్ళినప్పుడు ఇవి మేమే తీసుకున్నాం. ఇవి మేము బీచ్కి వెళ్ళినప్పుడు మేము అక్కడ కలెక్ట్ చేసినామండి. అంటే మాకు దొరికినాయి, తీసుకున్నాం. అయితే వీటిని మా బాబు క్లీన్ గా మొత్తం మంచిగా క్లీన్ చేసి చేసేసిండు. ఇవి అసలు దొరికినవి అంటే ఎవరు నమ్మరు. బీచ్ లో దొరికినాయి మాకు అవి. ఇవి గుర్తుగా మేము అట్లనే ఉంచుకున్నాం. ఇంకా అక్కడ మేము కలెక్ట్ చేసినవి మాకు దొరికినవి ఇవి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటాయండి. చూస్తున్నారు కదా ఈ ఐటమ్స్. కొన్ని శంకులు, కొన్ని పొడుగ్గా ఉండేవి ఇవి. మా బాబుకి ఇలాంటివి కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఇంకా నెక్స్ట్ మేము అక్కడ గవ్వలు, ఒక షాప్లో గవ్వలు కొనుక్కున్నామండి. గవ్వలు అంటే కూడా మాకు చాలా, గవ్వలు ఇంట్లో ఉంటే కూడా మంచిదంట. అది మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ మాకు మాత్రం ఈ గవ్వలు బాగా నచ్చినాయి. తీసుకుందామని చెప్పి గవ్వలు కూడా తీసుకున్నాం మేము. నెక్స్ట్ ఇంకా మేము అరుణాచలంలో తీసుకున్నవి ఇవి మ్యాగ్నెటిక్ ఫొటోస్. వీటిని ఫ్రిడ్జ్కైనా లేదంటే బీరువాకైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, తెలుసు కదా. అంటే ఇవి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకున్నవి. ఇవి 2 బోధ్గయ, ఇవి అయోధ్య, ఇది రామేశ్వరం. ఇది కూడా రామేశ్వరం, అయోధ్య, ఇది చూసారా మా కలెక్షన్స్ అన్ని చూపించాను కదా, బాగున్నాయా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రోజా విజయ్ క్రియేషన్స్